హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మనము కోఆర్డినేట్స్ జామెట్రీలో భాగంగా త్రిభుజం యొక్క వైశాల్యము అనగా ఇంగ్లీష్లో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం. నాకు ఒక త్రిభుజాన్ని ఇచ్చాడు అనుకుందాం. ఉదాహరణకు ఒక త్రిభుజం తీసుకుంటానండి. ఇక్కడ ఇది ఒక త్రిభుజం అండి. ఈ త్రిభుజం ఆధారంగా త్రిభుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ x1 ఆఫ్ y2 మైనస్ y3 ప్లస్ x2 ఆఫ్ y3 మైనస్ y1 ప్లస్ x3 ఆఫ్ y1 మైనస్ y2 అనేటటువంటి ఫార్ములా ద్వారా మనం త్రిభుజ వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇదంతా కూడా పోటీ పరీక్షల్లో కనుక మనం అప్లై చేయడానికి వెళ్తే సమయం ఎక్కువ తీసుకుంటుంది. సరైన సమాధానం వచ్చినప్పటికీ కూడా సమయం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఈ ఫార్ములాను కూడా ఉపయోగించకుండా చాలా తక్కువ సమయంలో షార్ట్కట్ పద్ధతి ద్వారా ఎలా మనం ఈ టాపిక్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ చేస్తాం ఒకసారి గమనించండి. అందులో భాగంగా మొదటి ప్రశ్నను కనుక మనం చూసుకున్నట్లయితే మై డియర్ టీచర్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్ అంటే, ఉదాహరణకు బిందువులు 1, -1, -4, -6 మరియు -3, -5ను శీర్షాలుగా గల త్రిభుజము యొక్క వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగాడండి. 1, ఓకేనా, ఇక్కడ రైట్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే 1, -1, 1, -1, ఓకేనా, 1, -1. ఇంకోటి ఏమి ఇచ్చాడు -4, 6. ఇంకోటి ఏమి ఇచ్చాడు -3, -5. ఇప్పుడు ఇలా ఇచ్చాడమ్మా, చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ విలువల్ని ఏది కలిపితే 0 వస్తుంది అంటే సంకలన విలోమము. మనం నెంబర్ సిస్టంలో మాట్లాడుకుంటాం, జాగ్రత్తగా వినాలి. సంకలన విలోమము, ఈ 1కి సంకలన విలోమం 1, -1, +1కి సంకలన విలోమము +1 అంటే ఇలా +1కి -1, -1కి +1 సంకలన విలోమం అయింది. క్లియర్. ఇప్పుడు దీని రెండు కలిపితే ఇది ఎంత వస్తుంది? ఇప్పుడు ఈ ఏదో ఒక దాని నుంచి సంకలన విలువ మాట్లాడుకున్న తర్వాత ఈ -1ని అన్నింటికి కలపండి. కలిపితే చూడండి, ఇది 1 కలిపితే ఇది 0, వస్తుంది. కథం, ఇది పక్కన పెట్టేసేయండి, క్లోజ్ అయిపోయింది, దీని పని అయిపోయింది. ఇప్పుడు -1 -4కి కలిపితే -5 వస్తుంది, -5, ఓకేనా. ఆ తర్వాత ఈ 1 అనేది 6కి కలిపితే 7 వస్తుంది, 7. x కోఆర్డినేట్కి x, y కోఆర్డినేట్కి y కలిపాం. తర్వాత -1కి -3 కలిపితే ఇక్కడ -4 వస్తుంది. 1కి -5 కలిపితే -4 వస్తుంది. ఓకే, మళ్ళీ మాట్లాడుతున్నా. ఇచ్చినటువంటి బిందువుల ఆధారంగా ఒక బిందువుని దాని యొక్క xy నిరూపకాల యొక్క సంకలన విలోపాలను రాసుకున్నాను. 1 ఉంటే -1, -1 ఉంటే 1 రాశా. వీటిని అన్నింటికి కూడా కలపడం జరిగింది ఇక్కడ. ఓకే, వీటికి xకి x, yకి y కలిపాను. కలిపిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ 2 బిందువులు వచ్చాయా, ఇది పక్కన పెట్టింది, అది అయిపోయింది దీని పని. ఇందులో చాలా జాగ్రత్తగా వినాలి. చివరిగా ఉండేటటువంటి ఈ 2 సంఖ్యల లబ్ధం చేసుకోండి. అంటే -× ప్లస్ 5 4 20. ఇక్కడ ఇది ఆల్రెడీ మైనస్ ఉంటుందమ్మా, ఓకేనా. ఆల్రెడీ మైనస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. చాలా మంచి కండిషన్. ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇది మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్, ఆ మైనస్ తోటి -7 4 28. దీనికి /2 చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, /2 చేసుకోవాలి. అప్పుడు 20 -of అంటే ప్లస్ 20 + 28/2 అమ్మ అంటే 48/2 ఈజ్ ఈక్వల్ టు 24 యూనిట్ స్క్వేర్. ఆర్ యు అండర్స్టూడ్?
ఇదంతా అవసరం లేదు, నేను ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రక్రియలో మీకు ఇదంతా టైం పట్టింది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇంకోటి తీసుకుంటాను, దీన్ని చూడండి, చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది టీచర్స్. దీన్ని బాగా గమనిస్తే ఇచ్చినటువంటి బిందువులు ఏంటివి 5,2, ఇక్కడ జాగ్రత్తగా చూడండి 5,2. ఇంకోటి ఏమి ఇచ్చాడమ్మా 4,7. ఇంకోటి వచ్చేసి 7,-4. ఈ బిందువుల చేత ఏర్పడేటటువంటి త్రిభుజ వైశాల్యానికి సూత్రం అంటున్నాడు. ఏం చేయాలి అంటే దీన్ని దేంతో కలిపినప్పుడు 0 అవుతుంది అంటే సంకలన విలోమాలు ఏంటి -5, ఇక్కడ -2, కథం అయిపోయింది. ఈ వచ్చినటువంటి ఇలా సంకలన విలోమాల చేత వచ్చినటువంటి ఈ రెండింటిని యొక్క విలువల్ని ఇక్కడ అప్లై చేసుకోండి, సింపుల్. ఇలా ఒక లైన్ రాసుకోండి. -5 + 4 అంటే -1, కామా -2 + 7 అంటే +5, అంతే కదమ్మా. -2 + 5 సింపుల్గా రాసుకుంటున్నా, కామా ఇక్కడ చూడండి -5 + 7 ఏమవుతుంది +2 వస్తుంది, +2 -2 -4 -6 వస్తుంది. అంటే కలుపుతున్నాను ఇక్కడ, గమనించాలి, బాగా కలపడం జరుగుతుంది. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే లాస్ట్వి, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఊరికే అలా చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం. -1 × ఇక్కడ -1 × -6 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 6 = 6. ఇక్కడ మైనస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. 5 2 = 10 /2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మాడ్ ఉంటుంది. మనకు వైశాల్యాన్ని రుణాత్మక సంఖ్యలో తెలుపం కదండి, కాబట్టి పాజిటివ్నే తీసుకోవాలి రిజల్ట్ని. 6 - 10 అంటే 4, -4 అంటే +4 /2 చేస్తే ఎంత వచ్చింది 2 యూనిట్ స్క్వేర్స్ లేదా 2 చదరపు యూనిట్స్ అని చెప్తాం. చూడండి 2 చదరపు యూనిట్లు వచ్చిందా లేదా? ఎస్, సింపుల్ లాజిక్గా ఇలా చేస్తాం.